హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ తల్లికి వందనం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమయ్యే సమయంలో తల్లికి వందనం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. గురువారం కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా ఉన్న ఇచ్చిన హామీలు ఇప్పటికే కొన్ని అమలు చేశామని, మిగతా హామీలను వరుస క్రమంలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇక బడికి వెళ్లే పిల్లలందరికీ తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు కోరారు. వేసవి సెలవుల తర్వాత తిరిగి పాఠశాలలు తెరిచే సమయంలో తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు వేస్తామని చంద్రబాబు తెలిపారు. అలాగే వాగ్దానం ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఆలస్యం అవుతుందేమో అని కొందరు మంత్రులు సందేహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో హాజరు 70% ఉన్న పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరంలో హాజరు చూసి అర్హత ఉన్నవారికి తిరిగి పాఠశాలలు తెరిచే ముందు డబ్బులు ఇవ్వబోతున్నామని, ఇది సరైందే అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.